హాయ్ హలో మై డియర్ ఎస్ఎస్సి జీడీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీలో మనకి జరిగినటువంటి షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎనాలిసిస్ అనేటువంటిది మీరు ఒకసారి ఈరోజు అబ్జర్వ్ చేయవచ్చండి. అంటే నిన్న జరిగినటువంటి పేపర్లకి ఈరోజు జరిగినటువంటి పేపర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మరి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పేపర్ యొక్క రేంజ్ ఎలా ఉంది. నిన్న జరిగినటువంటి పేపర్లోనైతే లాస్ట్ క్లాస్లో మనం చెప్పామండి, లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చేసాము. దీనికి ఈరోజు వచ్చేసరికి మనకి మరి ఏ చాప్టర్లో మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది, మరి ఎక్స్ట్రా చాప్టర్స్ ఏమన్నా వచ్చాయా, మరి ఇవి మొత్తం కూడా మనం ఇక్కడ విశ్లేషణంగా మనము ఇక్కడ మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి రీజనింగ్ అని గమనించినట్లయితే మనకి ఇందులో వచ్చేసరికి ఈజీ టు మోడరేట్గానే ఉన్నాయండి క్వశ్చన్స్. ఓకేనా, మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఈజీ మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. పెద్ద డెప్త్గా అయితే మాత్రం ఏమీ అడగలేదు. ఈరోజు వచ్చేది గ్యారెంట్గా 16 to 18 క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగానే ఇచ్చారండి. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఓకేనా, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటివి గమనిస్తే ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి ఈజీ టు మోడరేట్గానే ఉన్నాయి. 1 or 2 క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి హార్డ్గా తగిలాయని చెప్పేసి అన్నారు. ఇందులో వచ్చేసరికి ఏమవుతుందంటే 11 to 12 క్వశ్చన్స్ మనము ఈజీగా చేయవచ్చు అనేటువంటిది ఇందులో వచ్చేసరికి ఒక ఐడియా. మరి నెక్స్ట్ వన్ ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఓకేనా, మనకి ఇక్కడ గమనిస్తే అర్థమెటిక్లో పేపర్ అనేది ఈరోజు మనకి ఈజీగా ఉన్నదని చెప్పేసి అన్నారండి. ఓకేనా, పేపర్లో మ్యాక్సిమం ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో కూడా మనకి 14 to 15 క్వశ్చన్స్ ఈజీగా చేసే విధంగానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ సబ్జెక్టు, ఇది ఏమవుతుందండి అంటే మనకి ఈజీగానే ఇచ్చారండి. 15 to 17 క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు అనేటువంటిది ఒక విశ్లేషణ. ఓకేనా, మనకి లాస్ట్ టైం అంటే నిన్న జరిగినటువంటి షిఫ్ట్ కూడా మనకి ఇంగ్లీష్ అనేది మనకి ఈజీగానే వచ్చిందంటే ఈ రోజు కూడా మనకి ఈజీగానే ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ఓవరాల్గా మీరు గమనిస్తే ఇక్కడ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఓకేనా, జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి కొంచెం మోడరేట్ అండ్ టఫ్ క్వశ్చన్స్ అనేవి కనబడ్డాయి. మిగతా అంతా కూడా పేపర్ అనేది మనకి ఈజీగానే ఉన్నదనేటువంటిది ఒక విశ్లేషణ. కాబట్టి పేపర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి ఈజీగానే వస్తున్నాయని చెప్పేసి అన్నారండి. మరి ఏంటి రీజనింగ్కి సంబంధించి మనకి ఏ చాప్టర్స్లో మనకి ఎలాంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మరి ఏమైనా ఎక్స్ట్రా చాప్టర్స్ వచ్చాయి అనేటువంటిది ఒకసారి మనం విశ్లేషణంగా తెలుసుకుందామండి. ఇక్కడ జరిగినటువంటి షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షిఫ్ట్స్ మొత్తాన్ని మనము పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ టచ్ చేసినటువంటి చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్లో వచ్చేసరికి యావరేజ్గా 2 క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైస్లో నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనాలజీ అండి. ఓకేనా, ఎనాలజీలో వచ్చేసరికి మనకి 1 క్వశ్చన్ ఇచ్చారండి. అలా నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ రిలేషన్లో వచ్చేసరికి యావరేజ్గా షిఫ్ట్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ గమనిస్తే మనకి ఇవి కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిక్షనరీ ఆర్డర్ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్నైతే దీని మీద అసలు మనకి క్వశ్చన్స్ ఇవ్వలేదండి, కానీ ఈరోజు అయితే మాత్రం దాంట్లో నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే మాత్రం మనకి ఇవ్వడం జరిగింది. తెలిసిందే కదా, మనకి డిక్షనరీ ఆర్డర్ అన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా ఒకటే. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి అమర్చినట్లయితే మనకి సరైన క్రమంలో కలిగినటువంటివి ఏంటి అని చెప్పేసి అని అడుగుతాడు. దీని గురించి మనము క్లాస్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆల్ఫాబెట్ టెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేటువంటిది గ్యారెంటీగా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం డిక్షనరీ ఆర్డర్ అంటాం. అంటే డిక్షనరీని మనం ఫాలో అయ్యేటప్పుడు ABCD అనేటువంటి లెటర్స్లో ఏ లెటర్స్ ముందు వస్తాయి స్పెల్లింగ్స్ అనేవి దాన్ని బట్టి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ఈరోజు షిఫ్ట్లో మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్ అండి. ఓకేనా, సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి మనకి లీనియర్ సీటింగ్. ఓకేనా, లీనియర్ సీటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్క్యులర్ సీటింగ్. కాబట్టి ఈ లీనియర్ సీటింగ్లో నుంచి 1 క్వశ్చన్, సర్క్యులర్ సీటింగ్లో నుంచి 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. కొన్ని షిఫ్ట్లలో అయితే మాత్రం మనకి ఏం చేశాడు అంటే ఇక్కడ స్క్వేర్ టేబుల్ అని ఉంటుంది కదా. ఓకేనా, స్క్వేర్ టేబుల్లో నుంచి కూడా 1 క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఈ 3 మోడల్స్లో ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చినటువంటి వర్క్ బుక్లో ఉన్నాయండి అవన్నీ కూడా మనకి. అవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే లీనియర్ సీటింగ్, సర్క్యులర్ సీటింగ్, స్క్వేర్ సీటింగ్ అనేటువంటిది ఓకేనా, ఒక వరుసలో కూర్చొని ఉండడం, వృత్తాకారంలో కూర్చొని ఉండడం, చతురస్రాకారంలో కూర్చొని ఉండడం అనేటువంటి మోడల్స్ మీద మనము ప్రీవియస్ క్వశ్చన్స్లో మనము మనకి ఇచ్చినటువంటి వర్క్ బుక్ ఏదైతే ఉందో అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ టైప్ మోడల్స్లో నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి సిలాయిజమ్స్. ఓకేనా, సిలాయిజమ్స్లో నుంచి కూడా మనకి 1 క్వశ్చన్ రావడం జరిగిందండి. మరి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్ అండి. ఓకేనా, కౌంటింగ్ ఫిగర్స్లో నుంచి 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదేదనుకోండి నిన్నటి జరిగినటువంటి ఎగ్జామ్లో ఇవ్వలేదు. కౌంటింగ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ నుంచి అయితే మాత్రం ఈరోజు షిఫ్ట్లో మనకి క్వశ్చన్స్ కనబడ్డాయి.
సో మనం ఇచ్చినటువంటి వర్క్ బుక్లో సో మీకు అందుకనే నేను సో అక్కడ చెప్పానండి. సో అడ్వాన్స్డ్గా ముందే మీకు కొన్ని చాప్టర్స్ నేను యాడ్ చేయడం జరిగింది. సో 1 or 2 క్వశ్చన్స్ అవి అక్కడక్కడ తగులుతుంటాయని చెప్పాం. సో అవే మనకి కౌంటింగ్ ఫిగర్స్ మనం ఇచ్చిన వర్క్ బుక్లో లాస్ట్ చాప్టర్ అదే. సో అందులో నుంచి మనకి సో ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి, స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి, సో ఇలాంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో నుంచి మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా ఒక్కసారి మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. ఓకేనా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో నుంచి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫైనల్గా మీరు గమనించినట్లయితే మనకి సో ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్స్లో మొత్తం మనకి క్వశ్చన్స్ సో 20 క్వశ్చన్స్లో సో ఇవి మొత్తంగానే గమనిస్తే మనకి వెర్బల్ రీజనింగ్, ఓకేనా, వెర్బల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్లో నుంచి మనకి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ వెర్బల్ రీజనింగ్. మరి నాన్ వెర్బల్ రీజనింగ్లో వచ్చేసరికి మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఓకేనా, సిరీస్, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజెస్, హిడెన్ ఫిగర్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. హిడెన్ ఫిగర్స్లోనైతే కొన్ని షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి. ఓకేనా, కొన్ని క్వశ్చన్ పేపర్లో మనకి 2 క్వశ్చన్లు కూడా ఇచ్చారు. కాబట్టి ఇవి ఒక్కసారి మీరు గమనించినట్లయితే సో మనకి లాస్ట్ టైం జరిగినటువంటి పేపర్కి దీనికి సో ఒకటే డిఫరెన్స్ మనకి ఏంటి అంటే ఇందులో డిక్షనరీ ఆర్డర్ అనేటువంటిది ఒకటి, కౌంటింగ్ ఫిగర్స్ అనేటువంటివి ఈ 2 చాప్టర్లు మాత్రం ఈరోజు మనకి ఎక్స్ట్రా టచ్ చేయడం జరిగింది. సో మిగతాదంతా కూడా పేపర్ నిన్న జరిగిన పేపర్ ఎలా ఉందో యాస్టీస్గా మనకి ఈరోజు కూడా అలానే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి దీన్ని బట్టి మీరు ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే ఆ పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక ఐడియా తీసుకొని సో రాబోయేటువంటి షిఫ్ట్లలో కూడా మీరు గ్యారంటీగా ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అటెంప్ట్ చేసేసి సో ఒక అనాలిసిస్ మీకు తెలిసింది కాబట్టి సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్థాయిని సో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సో ఇందులో మీరు గ్యారంటీగా అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో ఆల్ ది బెస్ట్.